ఈ నెక్స్ట్ జరగబోయే ఆ ఎగ్జామ్ ప్రణాళిక ఏదైతే ఉందో దానికోసం ప్రభుత్వం ఒకరి తలుపు తట్టింది. ఎవరైనా ఎందుకు ఆయన తలుపే తట్టింది, ఆయన ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు? ఇది మహేష్, ఇప్పుడు ఈ జరిగిన నీట్ పేపర్ లీక్ 2024లో ఫస్ట్ టైం జరిగింది. ఫస్ట్ టైం కాదు, దానికన్నా ముందు చాలాసార్లు జరిగింది. కానీ ఈ ఎన్డీఏ హయాంలో జరిగిన లీక్ అదొకటి. నీట్ది ఫస్ట్ 2024. దాని ముందు యూపీఏ హయాంలో 16 సార్లు పేపర్ లీక్ అయింది. ఫ్రమ్ ఎయిమ్స్ టు చాలా మటుకు మెడిసిన్ సీట్స్ కానీ ఇంజనీరింగ్ ఎగ్జామ్ కూడా లీక్ అయిందన్నమాట. కానీ దాని గురించి మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ నిన్న కుమార్ బంగారప్ప గురించి, మధు బంగారప్ప రాజీనామా చేయాలి, కర్ణాటక ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి. ఎందుకంటే కర్ణాటకలో పేపర్ లీక్ అయింది కదా అంటే, కర్ణాటక ముఖ్యమంత్రి ఏమన్నారంటే మంత్రి గారికి ఏం రెస్పాన్సిబిలిటీ ఉంది పేపర్ లీకేజ్లో, అది బ్యూరోక్రాట్స్కి రెస్పాన్సిబిలిటీ ఉందని ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న. దాని గురించి రాహుల్ గాంధీ మాట్లాడలేదు, ప్రియాంక వాద్రా మాట్లాడలేదు, ఇంకా వాళ్ళ పార్టీలు ఎవరు మాట్లాడరు. ఈవెన్ కాక్రోచ్ వాళ్ళు అడిగారు ఎందుకు అట్లా అని. ఆయన రాజీనామా ఇవ్వాల దాకా కాక్రోచ్ పార్టీ కానీ, అరవింద్ కేజ్రీవాల్ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ వీళ్ళెవ్వరూ అడగలేదు. ఆదిత్య ఠాక్రే, రాజ్ ఠాక్రే కూడా. ఇంకొక వైపు పంజాబ్లో 4 సార్లు లీక్ అయింది లాస్ట్ 1 ఇయర్లో, పరీక్షల పేపర్ లీక్ అయిందని అక్కడున్న పత్రికల్లో వచ్చిన న్యూస్ ఉంది. ఎగ్జామ్ క్యాన్సిల్ చేసిన న్యూస్ ఉంది. కానీ అక్కడున్న ముఖ్యమంత్రి గారు అంటున్నారు నాకైతే కనిపించలేదు, ఎక్కడ లీక్ అయినట్లు కనిపించలేదు అంటున్నారు. వేరే వాళ్ళ ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటున్నారు ఆ లీక్ అయింది కరెక్టే, కానీ మేము అందరినీ ఎవరు ఉన్నారు వాళ్ళందరినీ పట్టుకున్నాం అంటున్నారు. సో మీకు అక్కడే తెలిసిపోతుంది డైకాటమీ ఏముంది ఇక్కడ అని. అంటే ఒకవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నీట్ పేపర్ లీక్ అయింది, ఓకే చేశారు ఆయన. మధు బంగారప్ప చేయక్కర్లేదు. ఎందుకు? డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ రెస్పాన్సిబుల్ ఇప్పుడు నుంచి. ఇప్పుడు దాకా జరిగిన లీచ్లు అన్నీ మాఫ్ అని ఓపెన్గా డీకే శివకుమార్ అన్నారు. అక్కడ మన పంజాబ్ ముఖ్యమంత్రి అయితే డైరెక్ట్లీ కాలే లేదంటున్నాడు. ఆయన పాపం మూడ్లో ఉండడు, ఎప్పుడు ఇంకో మూడ్లో ఉంటాడు ఆఫ్టర్ 6 o'clock. ఆయన చెప్పిన మాట ఇది. ఈవెన్ అసెంబ్లీకి పార్లమెంట్ కూడా అలాగే వస్తారు. కరెక్ట్. ఇప్పుడు జరిగిన దాంట్లో మోదీ గారు మనకు తెలిసిందే మొన్న జరిగిన ప్రొటెస్ట్, దాని తర్వాత నిన్న రాత్రి 5 స్టార్ హోటల్లో జరిగిన ఒక పార్టీ, మందు పార్టీ, అది మొత్తం ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కాక్రోచ్ పార్టీ వాళ్ళకి ఎక్కడ వెళ్ళాలని అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళేం అక్యూజ్ చేస్తున్నారంటే ఇది మా ప్రైవేట్ పార్టీ ఉండే, ఇది ఎవరో లీక్ చేశారు సోషల్ మీడియాలోని. ప్రైవేట్ ఉండని ఎవరైనా ఉండండి. మహేష్ జత్మల్ అని హూజ్ రాజ్యసభ మెంబర్ అండ్ సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ ఇవాళ అడిగారు ఈ పార్టీ బిల్ ఎవరు కట్టారు, ఈ 5 స్టార్ హోటల్ చేసిన పార్టీ ఎవరు కట్టారు. మొహమ్మద్ జునైద్ అని చెప్పి అక్కడ ఫుడ్ సప్లై చేసేటప్పుడు ఉన్నాడు, మనకు మీకు అనిపించి ఉంటుంది. ఫుడ్ అన్నీ ఈ 31 రోజులు ఫుడ్ ఆయనే సప్లై చేస్తుండే. ఓకే, చాలా మటుకు ఈ ఫుడ్ సప్లై చేస్తున్న వాళ్ళది కూడా అడిగారు ఎవరు సప్లై చేశారని చెప్పి. ఉత్తరప్రదేశ్ పోలీస్ అడిగితే ఆయన అంటున్నాడు నాకు తెలియదు. ఈయన ఢిల్లీలో ఒక చిన్న మొబైల్ షాప్ నడిపిస్తాడు, కానీ ఆయన ఫుడ్ ఇన్ఛార్జ్ ఉండే కంప్లీట్గా. అప్పుడే తెలిసిపోతుంది ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది. ఖత్తర్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఫండింగ్తోనే వీళ్ళు ఫుడ్ అంతా సప్లై చేశారని చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఇంకా మహేష్ ముందుకెళ్తే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఇంకా రాబోతుంది. ఇప్పుడు మీరు వెయిట్ చేయండి కొన్ని రోజుల కోసం. ఇంకా దీని తర్వాత జరగబోయేది ఇంకా చాలా మార్పులు ఉన్నాయి. ఒకటి, ఒక కమిటీని సెటప్ చేశారు గవర్నమెంట్. మోదీ గారు మొన్న ఒక వీడియో రిలీజ్ చేశారు, మీరు చూసుంటారు. 330, 40, 350 మిలియన్ దాకా వ్యూస్ వెళ్ళింది. అవును సార్. దాంతోనే క్లియర్గా తెలిసిపోతుంది. ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తే కూడా దాంట్లో 90%, 95% ఇండియా నుంచి వ్యూవర్షిప్ ఉండేది. సో రాహుల్ గాంధీకి తెలిసిపోతుంది ఎవరు జెన్జీని రిప్రజెంట్ చేస్తున్నారు. ఈ కాక్రోచ్ వాళ్ళకి తెలిసిపోయింది ఎవరు రియల్ జెన్జీ ఎవరిదని తెలిసిపోయింది అనమాట. మోదీ గారు అప్పుడే అన్నారు కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురాబోతున్నాం, ఒక కొత్త చట్టం తీసుకురాబోతున్నాం. ఇవాళ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు ఆ చట్టం. కానీ ఫస్ట్ దాన్ని ఇంట్రడ్యూస్ చేయని అని అబ్జెక్ట్ చేసిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. అట్లా చట్టం అక్కర్లేదు మాకు అని చెప్పేసి ఆలోచించి. ఏంటి సార్ ఆ చట్టం? బేసిక్లీ ఈ చట్టంలో చాలా మటుకు స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చారన్నమాట. ఈ రూల్స్ ఏం జరుగుతుందంటే, ఈ రూల్స్ ప్రకారం ఒక ఇండివిజువల్ ఒఫెండర్ ఒక మనిషి పేపర్ లీక్ చేస్తే 10 లక్షల ఫైన్, దాన్ని పెంచి ₹1 కోటి దాకా తీసుకెళ్తారు. ఓకే, ఆర్గనైజ్డ్ క్రైమ్ మోర్ దెన్ 1 person ఇంక్లూడింగ్ ఎగ్జామ్ నడిపిస్తున్న అథారిటీ లైక్ ఎన్టీఏ ఇన్ దిస్ కేస్, వాళ్ళకు సర్వీస్ ప్రొవైడర్ ఎవరైనా ఉండండి, దాంతోపాటు వాళ్ళకు జైలు టర్మ్ 10 సంవత్సరాలు, అది కాకుండా 10 కోట్ల ఫైన్ వాళ్ళకి. ఓకే, ఆర్గనైజ్ క్రైమ్కి ఇప్పుడున్న ఫైన్ ₹1 కోటి అంతే, ఇప్పుడు దాన్ని పెంచి 10 కోట్లు చేస్తున్నారు. అది కాకుండా ఈ ప్రపోజ్డ్ లా కోచింగ్ సెంటర్స్ని కూడా వాళ్ళ పరిధిలో తీసుకొస్తున్నారు. వాళ్ళ దగ్గర జరిగే మ్యాల్ ప్రాక్టీసెస్ అన్నీ ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్లో కూడా చాలా మటుకు ఈ కార్పొరేట్ కాలేజెస్ ఉన్నారు, వాళ్ళలో కూడా అదుపులో తీసుకుంటారు వాళ్ళని కూడా. ఎందుకంటే అక్కడే మ్యాక్సిమం లీకేజ్ జరుగుతుంది. వాళ్ళకి ర్యాంకులు కావాలి కదా, ఫుల్ పేజ్ యాడ్లు వేయాలి కదా పేపర్లో, దానికోసం అన్నమాట.
అండ్ ఈ కేసులన్నీ కొత్త చట్ట ప్రకారం విల్ బి డన్ త్రూ అ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్. దాన్ని 3 నెలల లోపల డిసైడ్ చేసి పనిష్మెంట్ ఇవ్వాల్సింది ఓకే కోర్టు. కానీ దాన్ని వాళ్ళ పార్లమెంట్ ఇంట్రొడ్యూస్ చేస్తూ అబ్జెక్ట్ చేస్తుంది కాంగ్రెస్ వాళ్ళు. దానికోసం తెలిసిపోతుంది ఎందుకంటే మొన్న దాకా చెప్పారు చట్టం లేదు చట్టం తీసుకురండి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అప్పుడు దాకా మేము డిస్కషన్ అలౌ చేయమన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఇవాళ పొద్దున అంటే మేము డిస్కషన్ మళ్ళీ అలౌ చేయం మేము, ఇప్పుడు ప్రధానమంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వాలన్నారు. అంటే కొత్త రూల్స్ కొత్త డిమాండ్స్ తీసుకొస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళకి బేసిక్లీ ఏంటంటే చట్టం తీసుకొస్తే స్టేట్ గవర్నమెంట్స్ కూడా చట్టం ఫాలో చేయాల్సి వస్తుంది. ఈవెన్ దో ఇట్ ఇస్ అ కన్కరెంట్ సబ్జెక్ట్. కానీ కర్ణాటకలో, తమిళనాడులో, తెలంగాణలో, కేరళలో ఈ చట్టం చూడండి ఇంప్లిమెంట్ చేయరు. ఎందుకంటే అక్కడ లీక్ అయితే వాళ్ళ పొలిటీషియన్స్ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, వాళ్ళ దగ్గర ఉన్న కోచింగ్ ఇన్స్టిట్యూట్ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, వాళ్ళ దగ్గర ఉన్న మినిస్టర్లు రాజీనామా చేయాల్సి వస్తుంది. కానీ వాళ్ళు చేయరు. సో దానికోసం ఆపడానికి ట్రై చేశారు ఇవాళ ఈ చట్టం, కొత్త చట్టాన్ని. కానీ మోదీ గవర్నమెంట్ దాన్ని పుష్ చేశారు, ఇంట్రడ్యూస్ చేసేసారు. బట్ అట్లీస్ట్ ఇప్పుడు మనకు ఒకటే నాకు డౌట్ ఏముందంటే దీని అప్లికబిలిటీ స్టేట్లో కూడా ఉంటుందా? బీజేపీ రూల్ స్టేట్లో అయితే ఆటోమేటిక్గా అయిపోతుంది, ప్రాబ్లం లేదు. కానీ బీజేపీ రూల్ స్టేట్ కాకుండా మిగతా స్టేట్లో ఏం జరగబోతుందనే ఒక ప్రశ్న అనమాట. ఇది మహేష్ మేజర్ పాయింట్ ఒకటి. రెండవది, ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత కూడా లీకేజెస్ని ఎక్కడ ఏ లెవెల్లో అకౌంటబిలిటీ తీసుకుంటారు? ఇప్పుడు మీరు ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేశారు, ఇప్పుడు ప్రహ్లాద్ జోషి గారు ఉన్నారు. రేపు బై సమ్ ఛాన్స్ జరిగింది అనుకోండి, అప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? ప్రహ్లాద్ జోషి రాజీనామా చేయాలి, ఆయన పోతారు, ఇంకొక వస్తారు. సో సిస్టమ్ని మనం కరెక్ట్గా ఉంచుకోవాలి. దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీని అపాయింట్ చేస్తుంది, హెడెడ్ బై నందన్ నీలకేని. ఓకే, నందన్ నీలకేని గారు మన అందరికి తెలిసిందే, ఆధార్ ద క్రియేటర్ ఆఫ్ ఆధార్. కానీ ఆధార్ది బ్యాడ్ లక్ ఏంటంటే యూపీఏ హయాంలో తీసుకొచ్చారు. ఈయన యూపీఏలో ఉన్నారు, యూపీఏ గవర్నమెంట్ చాలా క్లోజ్ మన్మోహన్ సింగ్తోని. కానీ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్కి ఈ ఆధార్ మొత్తం తీసుకోవడానికి భయపడ్డారు. ఎందుకంటే అప్పుడు బంగ్లాదేశ్ సెటిలర్స్ ప్రాబ్లం ఉండే వెస్ట్ బెంగాల్లో. ఆధార్ తీసుకొస్తే వీళ్ళందరూ పట్టుబడతారని చెప్పి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ దీనికి లీగల్ శాంక్టిటీ ఇవ్వలేదు ఆధార్కి. సో ఏం జరిగిందంటే ఈ పర్టికులర్ ఈ ఆధార్ రూల్స్ ఫ్రేమ్ చేయలేకపోయారు. సో సుప్రీంకోర్టులో కేసు వచ్చినప్పుడు, ప్రైవసీ కేసు వచ్చినప్పుడు ఈ ఆధార్ ఏం చేయాలని అర్థం కాకుండా దీనికి కావాల్సిన చట్టం తీసుకురావడానికి లీగల్ బ్యాకింగ్ చేయాల్సి వచ్చిందనమాట. అది ఎన్డీఏ గవర్నమెంట్ చేశారనమాట. ఎన్డీఏ గవర్నమెంట్ చట్టం తీసుకొచ్చారు, మనీ బిల్గా లోక్సభలో పాస్ చేశారు, దాన్ని లీగల్ శాంక్టిటీ ఇచ్చారు ఆధార్. దాని తర్వాతనే మన బయోమెట్రిక్ మొదలైంది, ఐరిస్ స్కాన్ మొదలైంది. ఇదంతా చేశారు కానీ యూజ్ చేయలేకపోయారు వాళ్ళు. ఇది క్రిమినల్స్కి పట్టుకోవడానికి కూడా యూజ్ చేయలేకపోయారు. ఎందుకంటే చట్టాల్లో ఇమీడియట్లీ లాయర్ చెప్తాడు, సార్ చట్టాలు లేవు కదా, ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారని. ఇదన్నమాట. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఈ కమిటీని రూపొందించారు, కొత్త కమిటీ. వాళ్ళ టైం ఫ్రేమ్ ఇప్పుడు దాకా ఇవ్వలేదు, బహుశా ఇప్పుడు మెన్షన్ చేస్తారు ఎన్ని నెలల లోపల రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుందని. వీళ్ళ దగ్గర ఏం చెప్పారంటే ఇండియాస్ పబ్లిక్ ఎగ్జామ్ సిస్టమ్ని లీక్ ప్రూఫ్, ట్రాన్స్పరెంట్ అండ్ టెక్నాలజీ డ్రివన్ చేయమన్నారు. 3 ఆప్షన్స్. ఒకటి లీక్ ప్రూఫ్ చేయాలి, ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉంచుకోవాలి, మూడోది టెక్నాలజీ డ్రివన్ చెప్పాలి. ఇప్పుడు మ్యాక్సిమం యూజ్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఏంటి? దీన్ని ఫస్ట్ సిటీబీలో మార్చడం, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో సిబిటీలో చేసినప్పుడు ఏమవుతుందంటే చాలా మటుకు మీకు ప్రింటింగ్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ ఒక క్వశ్చన్ బ్యాంక్ నుంచి వస్తుంది. దాని నుంచి అది ద కంప్యూటర్ ఆటోమేటిక్లీ విల్ సెలెక్ట్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద టఫ్నెస్ ఆఫ్ ద పేపర్ అండ్ దాన్ని బట్టి సిబిటీ మోడ్లో వెళ్ళిపోతుంది. చాలా ఎగ్జామ్స్ అట్లా జరుగుతుంది, ఈవెన్ ఐఐటి జేఈ కూడా జరుగుతుంది. కానీ దాని ప్రీ అండ్ పోస్ట్, ఒకసారి మీరు ఎగ్జామ్ రాసే ముందు, ఎగ్జామ్ రాసిన తర్వాత దాని సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటుంది, మిగతానే ఉంటుంది. దానికోసం ఐఐటి మెడ్రాస్ డైరెక్టర్ కామకోటి గారిని తీసుకొచ్చారు, ఆయన కూడా కమిటీలో ఉన్నారు. అండ్ హీ ఈజ్ రన్నింగ్ ద ఐఐటి జేఈ ఎగ్జామ్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్. ఆయన దాంట్లో కమిటీ మెంబర్ కూడా ఆయన. అండ్ వన్స్ ఇన్ 5 years ఒకసారి ఐఐటి మెడ్రాస్కి వస్తుంది. అది ఖరగ్పూర్, కాన్పూర్, ఢిల్లీ, ముంబై, బ్యాక్ టు చెన్నై అగైన్ అట్లా తిరుగుతుంది అనమాట అది. సో దాంతో పాటు మిగతా దాంట్లో తపన్ దేకా అని చెప్పి, ఈ వాజ్ ద ఫార్మర్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్. తపన్ దేకా ఈ తపన్ దేకా సర్వీస్లో ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ టైం ఇదే డిటెక్ట్ చేసిండు ఈ పేపర్ లీక్ అయిందని చెప్పి. అప్పుడే గవర్నమెంట్ ఎంక్వైరీ మొదలు పెట్టారు, కానీ ఆ ఎంక్వైరీ నడుస్తున్నప్పటికే ఎగ్జామ్ అయిపోయింది. దాని తర్వాత క్యాన్సిల్ చేయాల్సి ఉంది. అండ్ హిస్ హంచ్ వాస్ కరెక్ట్, పేపర్ లీకేజ్ అయిందని. దాని తర్వాత పట్టుకున్న చాలా మంది అరెస్ట్ చేశారు. అట్ సోర్సే లీక్ అయిపోయిందని తెలుసు, సెట్టింగ్ చేసినప్పుడే లీక్ అయిపోయింది. అంటే ఇన్ఫాక్ట్ దట్ ఈస్ వేర్ అసలు ఎక్కువగా మేజర్ గా జరుగుతుంది అక్కడే. లైక్ మనం మొన్నటి కేసులో కూడా పేపర్ సెట్టింగ్ దగ్గరనే జరుగుతుంది. అది చాలా దారుణం అది. ఎందుకంటే
మన ప్రింటర్ దగ్గర లేకుంటే ఏం చెప్తారు ట్రాన్స్పోర్టేషన్లో ఎక్కడైనా లీక్ అయింది, లేకుంటే సెంటర్లో లీక్ అయింది, లేకుంటే బ్యాంక్ లాకర్ నుంచి లీక్ అయిందంటే ఇంకో మాట. సెట్టింగ్ చేస్తున్న వాళ్ళు ఆలోచించండి, వీళ్ళని ఎంత గవర్నమెంట్ ట్రస్ట్ చేసి వాళ్ళకి పేపర్ సెట్టింగ్ చేయడానికి ఆపర్చునిటీ ఇస్తున్నప్పుడు వాళ్ళే అమ్ముకున్నారు, వాళ్ళ ఇంటిగ్రిటీ అమ్ముకున్నారు. సో దే డోంట్ కేర్. మనం మాట్లాడతాం బయట ఎథిక్స్ అన్నీ మాట్లాడతాం, మహాత్మా గాంధీ అది ఇది అని చెప్పి, కానీ చేస్తున్న పని ఇట్లాంటి పని చేస్తారు. ఓకే, దాని తర్వాత అనితా కర్వాల్ చెప్పేసి షీ వాజ్ ద ఎక్స్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, ఆమెని కూడా ఇన్కాపరేట్ చేశారు బికాస్ షీ హాజ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. లాస్ట్లో దేర్ ఇస్ అ లాజిస్టిక్స్ ఎక్స్పర్ట్ అమృత్ లాల్ మీనా. లాజిస్టిక్స్ ఎందుకంటే దీంట్లో చాలా మటుకు అఫ్కోర్స్ ఫిజికల్ మూమెంట్ ఆఫ్ పేపర్ లేదు, కానీ లాజిస్టిక్స్ చాలా ఉండబోతుందని చెప్పి ఆయన కూడా తీసుకున్నారు. సో దిస్ ఇస్ అ 5-member committee including Somnath Garu, who was the former chairman of ISRO and advisor to the defense minister. Somnath Garu కూడా ఉన్నారు ఈ కమిటీలో. సో వీళ్ళు 1, 2, 3, 4 and 5 people టోటలీ ఇంక్లూడింగ్ నీలకేని గారు ఇప్పుడు కూర్చొని దీన్ని ఫార్మాట్ చేసి బహుశా 6 నెలల లోపల ఒక రిపోర్ట్ ఇవ్వచ్చు. దాని ముందే రావచ్చు ప్రిలిమినరీ, దాని దగ్గర ఫైనల్ రిపోర్ట్. సార్ మీరు ఈ 5-member కమిటీ ఏదైతే మీరు చెప్పారో, నాకు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అండ్ వాళ్ళ లెగసీ అండ్ వాళ్ళ వాళ్ళ అచీవ్మెంట్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది సార్. అట్లీస్ట్ ఇన్ని సంవత్సరాల తర్వాత సార్ దీన్ని కంప్యూటర్ బేస్డ్ కూడా చేయబోతున్నాం ఫైనల్లీ, ఓకే ఇట్స్ హ్యాపెనింగ్ అంటారు కదా, ఒక సంక్షోభం నుంచి ఒక అవకాశం అని చెప్పేసి. నీలకేని గారి గురించి కొంచెం చెప్పండి సార్. ఆయనకు ఒక లెగసీ ఉంది ఒక 4 decades నుంచి. హీ వాజ్ వన్ ఆఫ్ ద ఫౌండర్స్ ఆఫ్ ఇన్ఫోసిస్. ఆయన సిఇఓగా ఉన్నారు అండ్ నారాయణ మూర్తిస్ ఫేవరెట్ హీ వాస్. అండ్ నేను ఫస్ట్ టైం ఆయన కలిసింది you met him? Long back. This was 1989-90. Okay. కోరమంగళలో ఒక ఇంట్లోకి వెళ్ళాను మేము. ఫస్ట్ టైం ఇన్ఫోసిస్ వాజ్ గోయింగ్ టు రిలీజ్ అ ఫుల్ పేజ్ యాడ్. సో నేను నా మేనేజర్ కలిసి టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి వి వెంట్ టు మీట్ ఇన్ఫోసిస్ బాస్ నారాయణ. సో నోబడీ న్యూ ద కంపెనీ దెన్. ఈ కంపెనీ ఏ కంపెనీ అని కూడా మాకు తెలియదు, ఏదో ఇన్ఫోసిస్ అని కొత్త కంపెనీ రాబోతుంది. వెళ్తే ఒక నార్మల్ 3-bedroom హౌస్, ఇండిపెండెంట్ హౌస్ కోరమంగళలో ఉంది. ఒక డైనింగ్ టేబుల్ ముందు ఒక మనిషి కూర్చున్నాడు, స్లైట్లీ ఎల్డర్లీ జెంటిల్మెన్. ఆయన చెప్పారు ఆయన నారాయణ మూర్తి అని చేయని కలిపారు. ఓకే సార్, ఏంటంటే వీ వాంట్ రిలీజ్ ఎ ఫుల్ పేజ్ యాడ్ అన్నారు. సో ఓకే నో ప్రాబ్లం, బట్ మన దగ్గర ఒక రూల్స్ ఉంటుంది, ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ రిలీజ్ చేస్తే మనకి ఇమీడియట్ పేమెంట్ వేయక్కర్లేదు వాళ్ళు మాకు. టైమ్స్ ఆఫ్ ఇండియా దే కమ్ అండర్ ద ఐఎన్ఎస్ రూల్స్. మేము చెప్పాను వీ డోంట్ నో యువర్ కంపెనీ, మీరు సో వీల్ హ్యావ్ టు గివ్ అడ్వాన్స్ పేమెంట్ అన్నారు. హీ సెడ్ నో ప్రాబ్లం, వీల్ గివ్ అడ్వాన్స్ పేమెంట్. ఓకే, లక్షల్లో ఉంటుంది అది ఫుల్ పేజ్ యాడ్. Okay. బట్ హీ సెడ్ వీ హ్యావ్ ఓన్లీ వన్ కండిషన్. అండ్ దెన్ హీ కాల్డ్ నందన్, టెల్ దమ్ వాట్ యూ వాంట్ అన్నారు. అప్పుడు ఒక మంచి స్లైట్లీ స్టౌట్ మ్యాన్ కేమ్, యంగ్ మ్యాన్ వచ్చి వీ వాంట్ సో మెనీ థౌజండ్స్ ఆఫ్ కాపీస్ టు బి గివెన్ ఇన్ ఈచ్ ఐఐటి అని చెప్పారు. అది మాకు ఫస్ట్ టైం అట్లా ఒక రిక్వెస్ట్ వస్తుంది. అంటే దాంట్లో టైమ్స్లో ఒక అసెంట్ అని ఒక పేజ్ ఉంటుంటే ముందు, ఇప్పుడు కూడా ఉందనుకుంటాను, అపాయింట్మెంట్ పేజ్, అది అపాయింట్మెంట్ యాడ్స్ వస్తుంది. సో దాంట్లో ఫుల్ పేజ్ యాడ్ రిలీజ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ దే వాంటెడ్ ద ఈచ్ కాపీ ఆఫ్ టైమ్స్ ఆఫ్ ఇండియా, అట్లాంటి ఒక 1000 కాపీలు 500 కాపీలు ప్రతి ఐఐటీలో, అప్పుడు ఎక్కువ ఐఐటీలు లేవు, 6-7 ఉన్నాయి అంతే, డిస్ట్రిబ్యూట్ చేయాలన్నారు. ఇట్స్ ఓకే పే ఫర్ ఇట్, వీ విల్ గివ్ ఇట్. ₹3 ₹4 ఎంతో నా ఉన్న రేట్ ప్రకారం ఇచ్చేస్తే వీ విల్ డిస్ట్రిబ్యూట్ ఇట్. ఓకే అని చెప్పి వాళ్ళు. సో ఫస్ట్ టైం ఐ మెట్ నారాయణమూర్తి గారు అండ్ నందన్ నీలకేని గారు ఆ ఆఫీస్లో పనిచేయట్లేదు ఆ టైంలో. హీ వాజ్ యాక్చువల్లీ ఇన్ డికిన్సన్ రోడ్ అని చెప్పి మన ఎంజీ రోడ్ పక్కన బెంగళూరులో ఇన్ఫోసిస్ కార్పొరేట్ ఆఫీస్ ఫస్ట్ అక్కడ ఉండే అనమాట ఒకటి. సో అక్కడ ఆయన ఉంటుండే. తర్వాత ఐ మెట్ హిమ్ నంబర్ ఆఫ్ టైమ్స్, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కోసం, డిఫరెంట్ యాడ్స్ కోసం వెళ్తుండే మనం రెగ్యులర్గా. 2-3 సార్లు వెన్ వీఆర్ డూయింగ్ ద ఇంటర్వ్యూస్ ఫర్ సర్టన్ సప్లిమెంట్స్ కూడా ఆయన కలిసాం అనమాట. దెన్ దే బికెమ్ ఎ బిగ్ కంపెనీ, చాలా పెద్ద కంపెనీ, ఎలక్ట్రానిక్ సిటీకి మారిపోయారు వాళ్ళు. ఇదంతా జరుగుతున్నప్పుడు కూడా ఈ వాట్ ద అడ్వాంటేజ్ విత్ నందన్ వాజ్, ఆయన స్ట్రెంగ్త్ వాజ్ ఇస్ ఇన్హెరెంట్ అబిలిటీ ఫర్ టెక్నాలజీ. అండ్ నారాయణమూర్తి గారు ఆయనకు ఒక టెస్ట్ ఇచ్చారంట. ఆ టెస్ట్లో ఆయన్ని క్విజ్ చేస్తే ఆయనకి 50 out of 50 వచ్చిందంట. సో ఈ వాజ్ Narayan Murthy was very impressed with this man, saying that his ability to tackle issues, problems ఏంటంటే దానికోసం తర్వాత ఆఫ్ కోర్స్ యాజ్ ద కంపెనీ గ్రూ, నారాయణ మూర్తి గారు కానీ నందన్ కానీ వీళ్ళందరూ బయటకు వచ్చేసారు. దే వర్ ఆన్ ద బోర్డ్ అంతే. యాక్టివ్ రన్నింగ్ వాజ్ రన్ బై అదర్ పీపుల్. లేటర్ ఆన్ ఈ కంపెనీ మళ్ళీ ఇంకా కొత్త మేనేజర్స్ వచ్చారు, సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ వచ్చారు, వాళ్ళు నడిపించుకుంటున్నారు ఇప్పుడు కంపెనీ. కానీ వీళ్ళు ఒరిజినల్ ఫౌండర్స్ ఆర్ స్టిల్ దేర్ అన్నమాట. 5 ఉన్నారు వాళ్ళు ఇంకా బోర్డ్ టీమ్, ద ఒరిజినల్ ఫౌండర్స్ ఆఫ్ ఇన్ఫోసిస్. ఇప్పుడు నందన్ని గవర్నమెంట్ చాలా మటుకు, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఫస్ట్ టైం దే బాటమ్ ఇన్ టు ప్రామినెన్స్ అనమాట. అంటే అప్పుడు వాళ్ళు
నాన్ సిఇఓల రోల్ ఉన్నప్పుడు డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ డే టు డే రన్నింగ్. సో నందన్ని ఈ పర్టికులర్ యూపీఐ సిస్టమ్గా దానికన్నా ముందున్న ఆధార్ మీద కూడా ఒక పని చేయమన్నారు. సో హీ క్రియేటెడ్ దిస్ బేస్ ఫర్ ఆధార్ అనమాట. సో యూఐడిఏ అని చెప్పి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, విచ్ ఇస్ ద హోల్డింగ్ కంపెనీ అని చెప్పొచ్చు, లేకుంటే క్రియేటర్ ఆఫ్ ఆధార్ అని చెప్పొచ్చు. వాళ్ళు దాంట్లో హీ బికెమ్ ద హెడ్ ఆఫ్ ఇట్. అండ్ ఆయన ఒక ఆర్కిటెక్చర్ తయారు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. నేను చెప్పాను చూడండి, ద లాంగ్ స్టోరీ షార్ట్, అది లీగల్ శాంక్టిటీ లేకుంటే కానీ ఆధార్ వాజ్ అ బేసిక్. టుడే ఇప్పుడు మనం అన్నిటికీ ఏది అడిగితే కూడా ఆధార్ ఇస్ ద మెయిన్ థింగ్. ఆధార్ నుంచే మీకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వచ్చింది. మోదీ గారు జన్ధన్ యోజన తీసుకొచ్చిన తర్వాత ఇట్ బికేమ్ ద బేస్ ఫర్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ప్రతి స్టేట్ గవర్నమెంట్, కాంగ్రెస్ ఉండనివ్వండి, బీజేపీ ఉండండి, వేరే ఇంకెవరైనా ఉండండి, వాళ్ళు కూడా ఇప్పుడు ఈ జన్ధన్ యోజనని వాడుతున్నారు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. చాలామంది పేదోళ్ళకి కానీ ఫార్మర్స్ కానీ డైరెక్ట్, ముందు రాజీవ్ గాంధీ గారు చెప్తుండే ఒక టైంలో, ఢిల్లీ నుంచి రూపాయి పంపిస్తే స్టేట్కి వచ్చేదాకా యాక్చువల్ బెనిఫిషరీ దగ్గరకు వస్తే 15 పైసలు అయిపోతుందని. 85 పైసలు నడిమిట్లో ఉన్న ఏజెంట్లు అందరూ కొట్టేస్తారు. అది ఎవరైనా ఉండొచ్చు, బ్యూరోక్రాట్స్ ఉండొచ్చు, డిస్ట్రిక్ట్లో కలెక్టరేట్ ఆఫీస్లో ఉండొచ్చు, మినిస్టర్స్ ఉండొచ్చు, ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, సర్పంచ్లు కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏమైపోయిందో డైరెక్ట్లీ ఇట్ గోస్ ఇన్ టు ద అకౌంట్. ఎవరు లేరు మిడిల్ మ్యాన్ దాంట్లో. వాళ్ళ ఫోన్లో జామ్ అని చెప్పి మోదీ గారు ఒక ట్రినిటీ తీసుకొచ్చారు, జన్ధన్ ఆధార్ మొబైల్, జామ్, JAM. సో జన్ధన్ అకౌంట్, ఆధార్ ఇస్ అ KYC డేటాబేస్, అక్కడి నుంచి మొబైల్ ఇస్ అ ట్రాన్సాక్షనల్ వన్. దాంట్లో మీకు మెసేజ్ వస్తుంది మీ అకౌంట్లో ఇంత డబ్బులు పడ్డదని చెప్పేసి. సో ఫార్మర్ కూడా ఎవరికైనా వాళ్ళకి తెలిసిపోతుంది దట్ ఇంత వచ్చింది. దాని తర్వాత కిసాన్ కార్డ్స్ అన్ని ఇంట్రొడ్యూస్ చేయడం, బేస్ వాజ్ ఆధార్. ఓకే, ఆధార్ ని బేస్ చేసింది, లైక్ the guy who actually worked on it and developed it was Nandan Nilekani. Prototype. He launched a full-fledged version. Okay. అండ్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో జరిగింది, కానీ దాన్ని లీగల్ శాంక్టిటీ నేను చెప్పాను చూడండి. దాని తర్వాత నెక్స్ట్ పార్ట్ వాట్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ వాజ్ యూనిక్ పేమెంట్ ఇంటర్ఫేస్, యూపీఐ, విచ్ ఇస్ మనం దాని మీద యూపీఐ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. ఓకే, ఇన్ విచ్ యూ హ్యావ్ టు డూ ద ట్రాన్సాక్షన్స్. యూ కెన్ డూ. దాని మీద కంపెనీలు వాళ్ళ ప్రొడక్ట్స్ డెవలప్ చేసుకున్నారు, భారత్ పే కానీ, ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం. సో ద బేసిస్ యూపీఐ దాని మీద పనిచేస్తుంది, భీమ్ కానీ మిగతా. దీని మీద వీళ్ళు ఇండివిజువల్ ప్రోడక్ట్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ బిల్డప్ చేసుకున్నారు. ప్లాట్ఫామ్ వాస్ బిల్డ్ బై వన్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ దాట్ వాస్ నందన్ నీలకేని. తర్వాత చాలా మంది ఉన్నారు, వెరీ గుడ్ ప్రొఫెషనల్స్ కేమ్ అలాంగ్ అండ్ దాన్ని డెవలప్ చేసిన సిన్హా, ఐ థింక్ వన్ ఆఫ్ ద జెంటిల్మెన్, హీ వాజ్ ఆల్సో CEO దాని తర్వాత. కానీ ఇప్పుడు నందన్ నీలకేని ఇప్పుడు ఇవాళ కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాస్తారు, హీఈస్ మోదీస్ ట్రబుల్ షూటర్ అని చెప్పి. మోదీ గారికి తెలుసు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎవరిని తీసుకురావాలి, ప్రొఫెషనల్ తీసుకొస్తే, దీంట్లో పొలిటీషియన్స్ని కూర్చోపెట్టకూడదని ఫస్ట్ డిసైడ్ చేసుకున్నారు. ఈవెన్ దో దెర్ ఇస్ అన్ IIT ఇన్ ద క్యాబినెట్, మోర్ దెన్ వన్ IIT. దర్ ఇస్ Ashwini Vaishnav, who is an IIT product himself, so a Wharton product, MBA. బట్ ఆయన్ని తీసుకోలేదు, ఆయన 3 మినిస్ట్రీలు నడిపిస్తున్నాడు పాపం. ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్, రైల్వే అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, 3 మినిస్ట్రీలు ఆయన చేతి కింద ఉంది. ఆలోచించండి, అంత లోడ్ ఉంది ఆయన మీద. సో ఐ థింక్ అశ్విని వైష్ణవ్ వాజ్ కెప్ట్ అవుట్ డెలిబరేట్లీ. అండ్ నందన్ నీలకేని ప్లస్ చెప్పినట్టు సోమనాథ్ గారు కానీ, తపన్ దేకా కానీ, అనితా కన్వల్ అండ్ అమృత్ లాల్ మీనా, వీళ్ళందరూ తీసుకొచ్చి కమిటీని తయారు చేశారు. ఇప్పుడు ఈ చట్టాలు సపరేట్ ఉంది మహేష్. దిస్ రూల్స్ విచ్ ఆర్ నౌ బీన్ ఇంట్రడ్యూస్ ఇన్ ద లోక్సభ, అది చట్టంగా ఉంటుంది. ఇది ఎగ్జామ్ కండక్ట్ చేయడం దానికి ఉన్న రూల్స్ అన్నమాట. ఇప్పుడు వీళ్ళు సెట్ చేయబోతుంది అన్నమాట, వీళ్ళు సెట్ చేస్తారు దట్ దిస్ ఇస్ హౌ ద ఎగ్జామ్ షుడ్ బి కండక్టెడ్. కానీ ప్రాబ్లం ఎక్కడ రాబోతుందంటే అట్ ద స్టేట్ లెవెల్. నేను చెప్పాను చూడండి, నాల్ ప్రాబిలిటీ తెలంగాణ కానీ అన్లెస్ ఈ చట్టంలో దట్ ఇట్స్ 100% స్టేట్స్ ఆల్సో ఆర్ హెల్డ్ అకౌంటబుల్ అంటే ఇంకో స్టోరీ అయిపోతుంది. కానీ మనం చూసాం ఆల్రెడీ ఎట్లా DK శివకుమార్ దీన్ని ఎట్లా సర్కమెంట్ చేశారో. మినిస్టర్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్, ఇట్ ఈస్ ఓన్లీ ద బ్యూరోక్రాట్స్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అని చెప్పి ఆయన రూల్ మార్చేశారు ఇప్పుడు అక్కడ. కానీ మోదీ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టం ఈవెన్ స్టేట్కి అప్లికబుల్ అయితే మంచిగా ఉంటుంది అండ్ డెఫినెట్గా ఉండాలి కూడా. అది లేకుంటే ఎవరైనా కోర్టుకి వెళ్ళి అది ఇంప్లిమెంట్ చేయమని డిమాండ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఏం జరగబోతుంది? మనం చట్టం ఒకటి మోదీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సిస్టమ్ టు రన్ ద ఎగ్జామ్స్ ఇస్ వాట్ నందన్ నీలకేని అండ్ టీమ్ చేయబోతున్నారు. మనకు తెలిసిందే మన దేశంలో చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్. ఓకే, లాక్ ఎంట్రన్స్ ఉంది, మా హోటల్ మేనేజ్మెంట్ చేసిన దానికి నేషనల్ ఎంట్రన్స్ ఉంది. మీరు ప్రతి సబ్జెక్ట్ ఏం మాట్లాడి దానికి ఎంట్రన్స్ ఉంటుంది అన్నమాట. దెన్ నీట్ ఉంది, JEE ఉంది, దెన్ PG కోసం ఉన్న ఎంట్రన్స్ ఉంది. ఓకే, గేట్ ఎగ్జామ్ ఉంది. ఓకే, ఫర్ మాస్టర్స్ ప్రోగ్రామ్ ఇన్ IIT అండ్ ఆల్ దట్. చాలా మటుకు ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటుంది. ఇప్పుడు బహుశా ఇదంతా ఇట్ విల్ ఆల్ కమ్ అండర్ దిస్ హెడ్ విచ్ నందన్ ఇస్ గోన్ హ్యాండిల్. కానీ దీని తర్వాత
మేబీ ఒక సంవత్సరాల పాటు దీని మీద ఎక్స్పెరిమెంటేషన్ ఉంటుంది. మేక్ షూర్ దట్ దిట్ డజన్ లీక్. ఎందుకంటే టెక్నాలజీ తీసుకున్నారని చెప్పి టెక్నాలజీ 100% ఫుల్ ప్రూఫ్ కాదు. అక్కడ కూడా ఎవరైనా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. మనం చూస్తుంటాం హ్యాకర్స్ ఉంటారు, వీళ్ళ హ్యాకర్స్ ఉంటారు, దే విల్ ఎక్స్ప్లాయిట్ ద సిస్టమ్ ఎనీవే. కానీ దానికోసం కావాల్సిన సేఫ్ గార్డ్స్ కానీ దానికోసం కావాల్సిన సెక్యూరిటీ ప్రోటోకాల్స్ కానీ ఇదంతా మనం వాడుకోవాలన్నమాట. ఇన్ఫ్యాక్ట్ వెన్ ఇట్ కమ్స్ టు టెక్నాలజీ అండ్ టెక్నాలజీకి సంబంధించిన లీకేజెస్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ట్రబుల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా లైక్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి సార్. ఎందుకంటే మనం ఇప్పుడు సైబర్ క్రైమ్స్ చూస్తున్నాం. మనిషి ఎక్కడో ఉంటాడు, వేరే స్టేట్లో వేరే కంట్రీలో ఉంటాడు, కానీ ఇక్కడున్న డబ్బులు పోతాయి. ట్రాకింగ్ అనేది చాలా ఇంకా డిఫికల్ట్. సో దాన్ని కూడా గవర్నమెంట్ చాలా మటుకు మార్పులు తీసుకొస్తున్నారు. ఓటీపీ మెథడాలజీ, డిలేడ్ ఓటీపీస్ చేస్తున్నారు. చాలా దాంట్లో లిమిట్ ఫర్ పేమెంట్స్ పర్ డే దాన్ని డూ ఆల్ దట్ డూయింగ్ ఇట్ ఆల్సో. కానీ మన దగ్గర కొంతమంది ది గ్రీడీ, ఎవడో ఫోన్ చేసి లేక మెసేజ్ పంపించి మీకు 24% మీకు ఇంట్రెస్ట్ ఇస్తాను కానీ మన వాళ్ళు పడిపోతారు దాంట్లో ఆ ట్రాప్లో. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ టెండెన్సీ. కానీ మనం ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే మనకు ఒక ఎగ్జామ్ని శాంక్టిటీ ఎట్లా మెయింటైన్ చేయాలని. ఇప్పుడు మనం అనుకుంటాం గవర్నమెంట్ ఒక్కరే ఎగ్జామ్ నడిపిస్తారని. కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా, కాస్ట్ అకౌంటెంట్స్ వాళ్ళది ఉంది, ఐసిడబ్ల్యూ విచ్ ఇస్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉంది. ఇట్లాంటి చాలా మటుకు ప్రైవేట్ అంటే బట్ మ్యాండేటెడ్ బై పార్లమెంట్. ఓకే, ఇదంతా సిఏ అండ్ కంపెనీ సెక్రటరీ వీళ్ళంతా మ్యాండేటెడ్ లా బై పార్లమెంట్ కానీ నడిపిస్తుంది, వాళ్ళ బాడీ నడిపిస్తారు. మీరు ఇవాళ దాకా ఒక సిఏ పేపర్ లీక్ అయిందని వినలేదు మీరు. ఇప్పుడు టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ఇండియా యాక్చువల్లీ. ఓకే, అది కాకుండా మీకు చాలా మటుకు కంపెనీ సెక్రటరీ మీరు అక్కడ కూడా వినలేదు ఎప్పుడైనా లీక్ అయిందని చెప్పేసి. సో దెర్ ఆర్ మెనీ ఎగ్జామ్స్ లైక్ దట్ ప్రైవేట్ అండ్ నా ఎన్డీఏ ఉంది, మిగతా ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి అట్లాంటివి. కానీ మన దగ్గర లీకేజ్ ఎందుకు అవుతుంది అని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సీట్లు లిమిటెడ్ ఉంటుంది, అప్లికెంట్స్ చాలా ఉంటారు. 100 ఉంటే సీట్లు 10 ఉంటాయి. యాక్చువల్లీ 90 మందికి రాదు. అది ఎట్లా డిటర్మైన్ చేస్తారో ఎగ్జామ్ కండక్ట్ చేసి డిటర్మైన్ చేస్తారు. దీన్ని ఫస్ట్ వ్యతిరేకించిన వాళ్ళు నీట్ని వాజ్ తమిళనాడు అండ్ టు సర్టన్ ఎక్స్టెంట్ కర్ణాటక. ఇప్పుడు కాదు, 10-15 సంవత్సరాలు నీట్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్. అప్పుడు దాకా మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ సరిపోతుండే మీ అడ్మిషన్కి. ఇంటర్మీడియట్ మార్క్స్ ఎట్లా తెప్పించుకోవాలని అందరికి తెలుసు. కాపీ గడ్డి తెప్పించుకోవచ్చు, పేపర్ లీకేజ్ తెప్పించుకోవచ్చు, ఆ కాలేజెస్ని బ్రైబ్ చేసి ప్రాక్టికల్స్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. ఓకే, అక్కడ అప్పుడు ఇంటర్నల్ మార్క్స్ కూడా ఉంటే అది కూడా తెచ్చుకుంటారు, అన్నీ చేస్తారు. సో గవర్నమెంట్ ఏం డిసైడ్ చేశారంటే ఆ టైంలో వీ విల్ హ్యావ్ ఎ నేషన్ వైడ్ ఎంట్రన్స్ కాల్డ్ నీట్ అండ్ జేఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఓకే, ఇదేమో మెడిసిన్కి, అది ఇంజనీరింగ్ చేశారు. కానీ అప్పుడు కూడా తమిళనాడు అబ్జెక్ట్ చేశారు. స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు సెడ్ నథింగ్ డూయింగ్. ఎందుకంటే కర్ణాటక అండ్ తమిళనాడులో స్పెషలీ అక్కడ ఉన్న మెడికల్ కాలేజెస్ చాలా ఉండే ఆ టైంలో కూడా. ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. మెడికల్ కాలేజ్ ప్రైవేట్ సెక్టర్లో ఉంది మోస్ట్ ఆఫ్ దమ్. అండ్ అందరూ ఆల్మోస్ట్ 95% ఓన్డ్ బై పొలిటీషియన్స్. బేనామీగా పేరు ఇంకొకరు పెట్టుకుంటారు, ఇంకొక ట్రస్ట్ పేరు మీద పెట్టుకొని నడిపిస్తారు, కానీ బిహైండ్ వీళ్ళు ఉంటారు. పెద్ద ల్యాండ్ బ్యాంక్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో ప్రాపర్టీ ప్రాబ్లం లేదు, ఎక్స్పాన్షన్కి ప్రాబ్లం లేదు, రూల్స్ మీట్ చేయడానికి మెడికల్ కౌన్సిల్ అవ్వండి అప్పుడు ఉండే, వాళ్ళ రూల్స్ మీట్ చేయడానికి ప్రాబ్లం లేకుండే ఆ టైంలో. వీళ్ళు సీట్లు అమ్ముకుంటుండే. ఇంటర్మీడియట్ మార్క్స్ తీసుకొచ్చి అక్కడ కూడా అవకతవకలు చెప్పి ₹1 కోటి సీట్లు అమ్ముకుంటుండే. ఐ రిమెంబర్ ఐ వాజ్ ఇన్ టైమ్స్ బ్యాంక్లో, నేను షిమోగా, దావంగేరే ఇట్లాంటి ప్లేసెస్కి ట్రావెల్ చేస్తుంది. అక్కడ చాలా మటుకు ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజెస్ ఉంటుండే. వాళ్ళందరూ నార్త్ ఇండియాలో యాడ్స్ రిలీజ్ చేస్తారు టైమ్స్ ఆఫ్ ఇండియాలో. ఎందుకంటే అక్కడి నుంచి వాళ్ళు స్టూడెంట్స్ పట్టుకొస్తారు. వాళ్ళు రెడీ చేయడానికి ₹1 ఓకే నో ప్రాబ్లం, ₹1 ఇచ్చేస్తారు అడ్మిషన్ కోసం. సో ఇది జరుగుతుండే. సో సడన్గా నీట్ వచ్చినప్పుడు వీళ్ళ బిజినెస్ బంద్ అయిపోయింది. ఓకే, అట్లీస్ట్ 50% క్లోజ్ అయిపోయింది. మిగతా 50% ఎన్ఆర్ఐ కోటా, మేనేజ్మెంట్ కోటా, అన్ని కోటాలు ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఎకనామిక్లీ వీకర్ సెక్షన్స్ కూడా ఉంది. వీళ్ళు అట్లా అమ్ముకుంటారు సీట్లు. నీట్ వచ్చిన తర్వాత ఇది స్టాప్ అయింది. కానీ నీట్లో కూడా మన దగ్గర గ్రీడ్ అనే ఒక మాట ఉంటుంది. మా కొడుకుని డాక్టర్ చేయాలి, ఇంజనీర్ చేయాలి. ఓకే, కూతురు ఉంటే వాళ్ళు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు యూఎస్కి పంపించాలి. ఇక్కడ మెడిసిన్ చేసిన వాళ్ళకి మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు రావాలి. మళ్ళీ దాని తర్వాత 3 సంవత్సరాలు ఇంకో కోర్స్ ఉంది. ఇదన్నీ చేసి బయటకు వచ్చేదాకా మళ్ళీ వాళ్ళు కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్ కూడా పెట్టిస్తారు వాళ్ళకి. అంత డబ్బులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్ ద సేమ్ టైం మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ చాలామంది కష్టపడి చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్స్, ప్లెంటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్ లైక్ దట్. ఇప్పుడు ఒక ఎగ్జామ్ క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతున్నాం మనం. ఈ ఎగ్జామ్ ఎట్లా నడిపించాలి, దీని క్రెడిబిలిటీ ఏమి ఉండబోతుంది, దాట్ ఈస్ ద మెయిన్ ఫ్యాక్టర్. అది నందన్ నీలకేని కమిటీ విల్ డిసైడ్. బహుశా ఒక
ఈ ఎన్టీఏ అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని దాని రోల్ కూడా ఇప్పుడు దీన్ని డిటర్మైన్ చేయబోతున్నారు. ఎన్టీఏలో స్ట్రక్చరల్ చేంజెస్ ఎట్లా తీసుకురావాలని చెప్పి కూడా ఈ కమిటీకి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఉందన్నమాట. దీని మార్పులు ఎట్లా తీసుకోవాలి అండ్ వైడర్ టెస్టింగ్ ఫార్మేషన్ రేపు మీకు ఇంకా రేపు ఒక 20 టెస్టులు ఇంకా కండక్ట్ చేయాలంటే ఇట్లా చేయాలి, వాట్ ఫార్మాట్ ఇట్ షుడ్ బి డన్. దీనికన్నా ముందు మీకు గుర్తుంటుంది 2024 లీగ్ జరిగినప్పుడు ఒక రాధాకృష్ణన్ కమిటీ అనే కమిటీ పెట్టారు. ఇట్ వాస్ మిస్టర్ రాధాకృష్ణన్, ఫార్మర్ చైర్మన్ ఆఫ్ ఇస్రో. వాళ్ళు కూడా రికమెండేషన్స్ ఇచ్చారు, మంచి రికమెండేషన్స్ ఇచ్చారు. ఫస్ట్ వాజ్ దట్ 2026లోనే మీరు సిబిటి కండక్ట్ చేయాలి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కానీ జరగలేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి స్టేట్స్ ఆబ్జెక్ట్ చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదన్నారు, స్టేట్స్ వీ కెనాట్ హ్యాండిల్ ఇట్ అన్నారు, టెక్నికల్ ఇష్యూస్ అని కావాలనేది అంత, ఎందుకంటే లీక్ కావాలి కదా పేపర్, దానికోసం. నాట్ బికాస్ ఇట్ కెనాట్ బి డన్, ఇట్ క్యాన్ బి డన్ యాక్చువల్లీ, కానీ చేశారు. ఇవాళ కూడా చూడండి ఆబ్జెక్ట్ చేస్తున్నారు, కొత్త చట్టం తీసుకొచ్చినట్టు. దే డోంట్ వాంట్ ఆపోజిషన్. కొత్త చట్టం వస్తే చాలా స్ట్రిక్ట్ అయిపోతుంది, మళ్ళీ సీట్లు అమ్ముకోలేము. సో ఇట్లాంటి పనులు చేస్తారన్నమాట పేపర్ లీకేజ్లో. ఇది ఎక్కడైనా లీకేజ్ జరిగితే పిల్లలకి ప్రాబ్లం, అది డౌట్ లేదు. కష్టపడి చదువుతారు, మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే లాట్ ఆఫ్ స్ట్రెస్ వచ్చింది. అవును సార్. అని ఈసారి 2 సార్లు జరిగిన ఎగ్జామ్. ఓకే, కానీ ముందుకెళ్తూ ఇది ఎట్లా ఆపాలని చెప్పి ఈ కమిటీతో అడిగారు. అప్పుడు రాధాకృష్ణన్ కమిటీ కూడా సజెస్ట్ చేసింది సిబిటి చేద్దాం. అది కాకుండా ఎన్టీఏలో చాలా మటుకు మార్పులు తీసుకురావాలని చెప్పారు, కానీ జరగలేదు. కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఎక్కడ కూడా ఉన్నారు. అండ్ ఈవెన్ స్టేట్ లెవెల్లో నేను చెప్పాను చూడండి, స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర మార్పులు తీసుకురావాలంటే వాళ్ళు అన్నారు వీ విల్ నాట్ డూ ఇట్ అన్నారు. సో అట్లా కూడా మీరు మొత్తం ధర్మేంద్ర ప్రధాన్ గారిని తప్పు పట్టలేరు, కానీ ద మేజర్ మిస్టేక్ ఆఫ్ కోర్స్ వాజ్ విత్ ప్రధాన్. ఎందుకంటే యాజ్ అ బాస్ ఆయన దగ్గర ఫైనల్ రెస్పాన్సిబిలిటీ ఆయన దగ్గర ఉంటుంది, అకౌంటబిలిటీ. ద బక్ స్టాప్స్ విత్ మీ అంటారు చూడండి అది. సో ఇప్పుడు మహేష్ నెక్స్ట్ స్టెప్ ఏంటని మనం ఆలోచించాలి. పార్లమెంట్లో చర్చలు జరుగుతున్నాయి, ఇవాళ కూడా జరుగుతుంది. ఇప్పుడు 6 hours ఎంత అలాట్ చేశారు దీనికి డిబేట్ చేయడానికి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నానంటే పిల్లల భవిష్యత్తు గురించి మనం ఆలోచించాలి. నాట్ దిస్ కాక్రోచెస్ ఫెలోస్. ఓకే, వాళ్ళు ఏం చేశారు మనం చూసాం. నిన్న రాత్రి 5 star హోటల్లో పెద్ద పార్టీ పెట్టారు. దానికన్నా ముందు అక్కడ చేసిన డ్రామా చూశారు. అక్కడ ఎవరెవరు వాలంటీర్స్ వచ్చారు, చాలామంది మీద కేసులు అయినాయి. ఆ కేసులు ఇప్పుడు విత్డ్రా చేయడానికి వీళ్ళు ఏమో మాట్లాడుతున్నారు, గవర్నమెంట్ ఇంకేదో చెప్తున్నారు. క్రిమినల్స్ ఉన్నారు, కారు తగలబెట్టారు. ఒక ఆల్మోస్ట్ 26 కార్లు డ్యామేజ్ అయినాయి, ప్రైవేట్ వెహికల్స్. అది కాకుండా కొనాట్ ప్లేస్ లాంటి ప్లేస్లో చాలా మటుకు షాప్స్ని ధ్వంసం చేశారు ఈ క్రౌడ్ అంతా. సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ యూత్ అండ్ వీళ్ళు చేసిన పార్టీ. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో ఫ్రైడే ఒక కేసు వచ్చింది అండ్ ఢిల్లీ హైకోర్టు ఇస్ అగ్రీడ్ దట్ ఎవరెవరు ఎంత నష్టం జరిగిందో ఇదంతా చెల్లించాల్సింది ఈ కాక్రోచ్ పార్టీ అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎవరు చెల్లించబోతారు సార్? లైక్ ద పార్టీ విచ్ ఆర్గనైజ్ ద డెమాన్స్ట్రేషన్ విచ్ ఇస్ కాక్రోచ్ జనతా పార్టీ. ఓకే, ఇప్పుడు చూడండి ఏమవుతుంది, వాళ్ళంటారు మా దగ్గర 10 పైసలు లేదంటారు. అది చెప్పబోతున్నారు ఇప్పుడు, ఎందుకంటే వీళ్ళ దగ్గర కోట్లు వచ్చినాయి వీళ్ళకి, ఇంక్లూడింగ్ ద గై కాల్డ్ పన్నూన్ హూ డిస్కస్డ్ హౌ టు బ్రేక్ ఇండియా ఇంటూ 100 pieces అని చెప్పి ఈ అభిజిత్ దీప్కేతో మాట్లాడారంట. అండ్ న్యాచురల్లీ దట్ ఇస్ ఫిట్ కేస్ ఫర్ ఎన్ఎస్ఏ. వాళ్ళని ఎన్ఎస్ఏలో వేసేస్తారు లోపల, నెక్స్ట్ 5 years బయటికి రాడు. సో ఇది జరగాల్సి ఉమర్ ఖాళీ చేసినట్టు వీళ్ళు కూడా చేయాల్సి వస్తుంది. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.